గైస్ మనమైతే ఈరోజు సీదా స్టోర్ కాడకి అనేది వెళ్దాం. మనం ఏదానికి అనుకుంటారా, మనం ముచ్చటగా మూడో సర్వీస్ అనేది చేపిద్దాం. మనం సర్వీస్ అనేది మీకు చెప్పాను కదా, ముందు వీడియోలో నేను చెప్పాను కదా, అది నేను చేపిస్తానే కదా థర్డ్ సర్వీసు. అందుకనేది మనం ఒక 3000 ముందరే పోతున్నాం. మనం అంటే ఇంకా 3000 ఉంది టైము, అంటే 3000 వరకు మనం తిరగచ్చు. కానీ 3000కి ముందే నేను ఇంకా ఇస్తాను సర్వీస్, థర్డ్ సర్వీస్ అనేది మనం ఇంకా ముందే ఇస్తున్నాం. మనం ఇప్పుడు ఎంత జరిగిందో చూపిస్తా గైస్. నేను అనేది షోరూమ్ కాడికి వెళ్ళినాక నేను చూపిస్తాను మీకు. మనమైతే ఇప్పుడు షోరూమ్ కాడికి అనేది వెళ్తున్నాం. కాస్ట్ ఎంత అయిందో అంతా చూపిస్తాను నేను. ఓకే, మనం అనేది షోరూమ్ కాడికి వచ్చేసాం గైస్. మా తమ్ముడు అనేది షోరూమ్లోకి వెళ్తున్నాడు. చూడండి, మన స్టోర్ రూమ్లోకి పోయి మనం ఎంత అవుతుంది, ప్రాబ్లంలు ఏమేమి ఉన్నాయి అన్నీ నేను ఆడ వాళ్ళకి చెప్పేసి రాపిచ్చేసి నేను బయటికి అనేది వచ్చేసాను. ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి. మనం అనేది ఇది కూడా బిగిస్తాం. ఇప్పుడు అనేది మనం ఇంకా వాళ్ళకు చెప్దాం అంతా. ఇప్పుడు రీడింగ్ చూద్దాం. మనం ఇక్కడ చూసుకుంటే రీడింగ్ చూడండి గైస్. ఇక్కడ చూసుకుంటే మనం రీడింగ్ చూసుకున్నాం గైస్. చూస్తే ఇక్కడ 12,000 అనేది మనం తిరిగాం. 12,038 అనేది మనం తిరిగాం. మామూలుగా 15,000కి రమ్మన్నారు వాళ్ళైతే సర్వీస్కి. మనం అనేది 3,000 ముందరే మనం సర్వీస్కి అనేది వచ్చాం. మనం చూద్దాం. ఇక్కడైతే మా తమ్ముడు చూసే అన్నీ చెప్తాడు, ఏమేమో ప్రాబ్లం ఉన్నాయో రాపిస్తాడు. ఇంకా అంటే వాళ్ళు రాస్తారు కాబట్టి అదో బుక్ కార్డు పెట్టినారు చూడండి, ఏమేమో సైన్ పెడతాడగా. ఇప్పుడు అనేది మనం బైక్ అయితే ఇక్కడ పెట్టేసి వెళ్దాం మనం. ఎందుకంటే ఇప్పుడైతే ఇయ్యారంట. మార్నింగ్ వచ్చాం కదా, ఈవినింగ్ అనేది ఇస్తారంట. ఇప్పుడు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి చూపిస్తాను చూడండి గైస్. మేము ఏం రాపించానో చూడండి. నాకైతే వైరింగ్ ప్రాబ్లం అనేది ఉంది. అంటే హారన్ ఒక్కొక్కసారి మోగుతుంది, ఒక్కొక్కసారి మొగడం లేదు. అందుకని అది ప్రాబ్లం చెప్పేసి ఇంకా మామూలుగా సర్వీసే, థర్డ్ సర్వీసే చెప్పేసి అదొకటి నేను ప్రాబ్లం చెప్పింది. మనం పైకి వస్తే చూడండి గైస్, R15 అనేది ఉంది. ఎట్టుందో చూడండి గైస్. ఎక్కువ బాగుంటే లైక్ చేయండి గైస్. అనేది మనం షోరూమ్ కాడి నుంచి వెళ్దాం. ఇంకా షోరూమ్ కాడికి వెళ్ళేసి మనం ఆటో ఎక్కేసి వెళ్దాం. మనం శివాలయం గైస్, శివాలయం దగ్గర అయితే మనం ఉన్నాము. ఇప్పుడు అనేది మనం బోస్నింగ్ ఖాళీ పడి అక్కడ బోస్నింగ్ ఖాళీకి అనేది వెళ్ళేసి మనం అక్కడ మన హౌస్ ఉంది కాబట్టి హౌస్లో అనేసి మనం సినిమాకి అట్లా ఏమన్నా ప్లాన్ వేసుకుంటాను సినిమాకి. ఎందుకంటే టైంపాస్ కాదు కాబట్టి మనం సినిమాకి ఏదో మా తమ్ముడు వస్తే, మా అన్నలు వస్తే ప్లాన్ వేస్తా. ఇప్పుడైతే మనం ఇంటికి అనేది వచ్చేసాం. మనం మా అన్న వస్తే ఏమాటనో చెప్తా. సినిమాకి అయితే వెళ్తాం మేము, ఖచ్చితంగా వెళ్ళేదే. కానీ గాయస్ చూడండి, స్టోర్ రూమ్ మళ్ళీ వచ్చామనుకున్నారా, ఏం లేదు గాయస్. మనం అనేది సినీ హబ్ కాడికి వెళ్తున్నాం గాయస్. ఏదానికంటే సినిమా గాయస్, సినిమాకి వెళ్తున్నాం. ఇక్కడైతే కార్ అనేది పార్కింగ్ చేసాం గాయస్. ఏ సినిమా ఇదో సినీ హబ్ చూడండి గాయస్ ఎట్టుందో. మనం అనేది ఇప్పుడు టికెట్లు అనేది తీసేసుకున్నాం. ఏ సినిమా చెప్పలేదు కదా, చూసే మహారాజ్ గాయస్ సినిమా చూడేసాను గాయస్. సినిమా అనేది మనం అనేది రిటర్న్ అవుతున్నాం గాయస్. అంటే మనం సినిమా మూవీ అంతా చూసేసి షాపింగ్ అంతా చేసేసి, షాపింగ్ అనేది వీడియో తీయలే నేను. ఇక మనం రిటర్న్ అవుతుంటే హౌస్కి వర్షం అనేది పడుతుంది. అందుకని ఒక చెట్టు కింద ఆగాం మేము. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అయితే బైక్ చూపిలేను, వర్షం వల్ల అంతా గబ్బు అయిపోయింది. నేను అనేది మార్నింగ్ అనేది మీకు వీడియో తీసి, బైక్ వీడియో తీసి అమౌంట్ ఎంత అయిందో బిల్లు చూపిస్తాం మీకే, మీరే చూసేయండి. ఇప్పుడు అనేది వాన తగ్గింది, ఇంకా ఇంటికి అనేది వెళ్తాం మనం. ఇప్పుడు ఎక్కువ మా తమ్ముడు ఎక్కువ అంటే ఎక్కడంలే, వాడు రోజేపు ఉండి పోదాంలే అంటాడు. అంటే లైట్గా వాన అనేది పడుతుంది, ఎవ్వరు లేరు కాబట్టి మనం అనేది ఇంకా ఇంటికి వచ్చేసాం గైస్. ఇంటికాడ చూడండి బైక్ అయిపోయిందో, కింద అంతా చూడండి గైస్, అంతా మట్టి చూడండి. వర్షంకి వచ్చాం కాబట్టి మొత్తం అంతా చూసాను. ఇంకా వర్షం కంటే తెలిసిందే కదా. మనం అనేది ఇంకా మార్నింగ్ అనేది నేను వీడియో తీసా గైస్. ఇంకా బైక్ వీడియో తీసేసి అమౌంట్ ఎంత అయిందో చూపిస్తాం మీకు. అమౌంట్ థర్డ్ సర్వీస్ అమౌంట్ ఎంత అయిందో చూపిస్తాం మీకు. ఓకే గైస్, అయితే మార్నింగ్ అయితే చూడండి గైస్, బైక్ అయితే ఎట్టుందో చూడండి. మనమైతే 2 days అయింది, అంటే వీడియో తీయలే నేను. అంటే 2 days అయింది తిరిగిలే. నేను అనేది అద్దాలు అనేది తీసేసా. చూడండి గైస్ ఎట్టుందో.
మనం అనేది బిల్లు చూద్దాం, ఎంతైందో కాస్ట్ ఎంతైందో చూద్దాం. మనం అనేది అంత దానికోసం కాబట్టి వెయిట్ చేసేది. చూడండి గ్యాస్ ఎంతైందో మీరే చూడండి గ్యాస్, ఏమేమి మార్చారో ఎంతైందో అమౌంట్ చూడండి మీరే. చూసుకుంటే టోటల్ అమౌంట్ ఇది గ్యాస్. చూడండి, చూసారా? థర్డ్ సర్వీస్ అనేది RC 200 గ్యాస్. చూడండి బైక్ అయితే లుక్ చూడండి. అద్దాలు తీసేసాను నేను, అంటే వీడియో తీలే నేను అనేది ప్రీవియస్ వీడియో తీసా కాబట్టి మళ్ళా ఒకసారి ఎందుకు తీయడం అనేసి వీడియో తీయలే నేను. ఎట్టుంది గ్యాస్ లుక్? ఓకే గ్యాస్, ఈ వీడియోకి ఇంతే గ్యాస్. ఓకే బాయ్.